మరో సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొందరు కాకీల మనసు మాత్రం ఇంకా పాత బాసులు చుట్టే తిరుగుతుందా? మొన్నటికి మొన్న పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుందా? కాకి ముసుగులో ప్రతిపక్షానికి కోవర్ట్లుగా పనిచేస్తున్న కొందరు అధికారుల భాగోతం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ మీదకు చేరిందా? పలాసలో సిదిరి అప్పలరాజుకు ఒత్తాసు పలకటం, గుడివాడలో కొడాలి నానితో చట్టాపట్టాలు వేసుకొని తిరగటం, తాడిపత్రిలో కేతిరెడ్డికి రెడ్ కార్పెట్ వేయటం చూస్తుంటే వీళ్ళు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా లేక ప్రతిపక్షానికి స్లీపర్ సెల్స్లా మారారా? వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి కోవర్ట్ అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ స్కెచ్ గీశారా? ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా రిపోర్టుతో వైసీపీకి ఒత్తాసు పలుకుతున్న అధికారులందరినీ ఒకేసారి వీఆర్కు పంపే పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేశారా? అసలు బాబు టేబుల్ మీద ఉన్న ఆ కోవర్ట్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఈ ప్రక్షాళనతో పోలీస్ బాసులకు ఎలాంటి మెసేజ్ వెళ్ళబోతుంది అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ పోలీసులు అయితే మాత్రం కొందరు పాత ప్రభుత్వ అధికారులకు మొత్తానికి అలాగే పాత నాయకులకు అయితే మాత్రం ఒత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని ఈ సిదిరి అప్పలరాజు అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని అవ్వచ్చు, మరోపక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళకైతే మాత్రం పాత పరిచయాలతోటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశాలు మొత్తం పోలీసు బాసులకు సంబంధించినటువంటి పోలీసు అధికారులకు సంబంధించి ఒక లిస్ట్ అయితే మాత్రం ఆ సీఎం చంద్రబాబు నాయుడు టేబుల్ మీదకి అయితే మాత్రం లిస్ట్ వెళ్ళినట్లు తెలిసింది. వీళ్ళందరినీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీళ్ళందరిపైనే ఒక్కసారి వేటు వేసే అవకాశాలు ఉన్నాయా? తదితర అంశాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏపీ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా పోలీసు బాసులు ఉండొచ్చు, పోలీసుల పనితీరు గత వైసీపీ నేతలతో కొంత టచ్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక పర్యాయాలుగా కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు దానికి మరింత బలం వచ్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు దాటుతున్నప్పటికి కూడా ఇంకా పాత వాసన పోనట్లుగా పోలీస్ శాఖలో కొంతమంది ఇంకా పాత ఎమ్మెల్యేలతో కానీ పాత మాజీ ఎమ్మెల్యేలు మంత్రులతో ఇంకా టచ్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మనం చూస్తే ఇటు పలాస సిదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారాల్లో పోలీసులు తీసుకున్నటువంటి అత్యుత్సాహం అయ్యుండొచ్చు. అదేవిధంగా మొన్న రిలే నిరాహార దీక్షలో దాదాపు అనేక మందితో కూడా పోలీసులు కొంత టచ్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కొడాలి నానికి సంబంధించిన దాంట్లో కూడా ఒక ఎస్ఐ పూర్తి స్థాయిలో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి పోస్టింగులు రావడం, వీటన్నిటి మీద కూడా కొంత సోషల్ మీడియాలో దుమారం రావడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు. మరోవైపు తాడిపత్రి ఎవరైతే రెడ్డి ఉన్నాడో, సో తాడిపత్రికి సంబంధించినటువంటి వైసీపీకి చెందినటువంటి మరో కేతిరెడ్డికి గ్రీన్ పట్టా వేసినట్టుగా, అంటే గ్రీన్ మ్యాట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏది అనుకుంటే దాన్ని పోలీసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు అయితే వచ్చాయి. మొత్తానికి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలీసులు తీరు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఏదైతే హోందాతనంగా వ్యవహరించారో వైసీపీకి మద్దతుగా, మరలా కూటమి వచ్చినప్పటికి కూడా ఆ నేతలకే కొంత పాజిటివ్గా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతుండటంతో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి దీని మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం దాదాపు మనం చూస్తే ఏపీ వ్యాప్తంగా కూడా కొంతమంది పోలీసులు ఇప్పటికే ఎవరెవరు వైసీపీతో టచ్ ఉన్నారో వారి యొక్క డేటాను కూడా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సీఎం టేబుల్ మీద కూడా ఆ లిస్టు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకున్నటువంటి అవకాశాలు కనపడతా ఉంది. పోలీస్ శాఖలో ప్రక్షాళన చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కూడా పోలీస్ బాసులతో ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం ఒక సమావేశం కూడా ఏర్పరచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల పనితీరు అయ్యుండొచ్చు, పోలీసులు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు హుందాతనాన్ని కలిగించే విధంగా కొంతమంది చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో నిజాలెంత, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నాకు డేటా కావాలి అని చెప్పి సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలీస్ బాసులతో కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. ఏదేమైనా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.